లోకరక్షకుడు జన్మించిన శుభదినం. శాంతి ప్రేమల సందేశాన్ని అందించే క్రిస్మస్ పండుగకు ప్రపంచమంతా సిద్ధమైంది. మన ప్రాంతంలో కూడా క్రైస్తవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకలకు ముస్తాబయ్యారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని సంతపేట చర్చిలో ఏర్పాట్లు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు మా 9 టీవీ రమణారెడ్డి అందిస్తారు. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డిని. ఏదైతే క్రిస్మస్ సంబరాలు పెద్ద ఎత్తున నగరంలో ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు ఏదైతే బిషప్ ఆంటోనీ దాస్ బిషప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి క్రిస్మస్ ఏర్పాట్లు ప్రజలకి ఆయన ఇచ్చే సందేశం ఒకసారి మనం ఆయన అడిగి ప్రజలకి ఎలాంటి సందేశం ఇస్తే క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటని అడిగి తెలుసుకుందాం. సార్, క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఇచ్చే మీ సందేశం ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి చర్చిలో? ముందుగా 9 టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు ప్రభు యొక్క నామములో శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు జన్మదినాన్ని కొనియాడుతూ ఉంది. యేసు ప్రభువు లోక రక్షకునిగా మానవాళి కొరకై ఈ లోకంలో జన్మించాడు. పరలోక దేవుడు భూలోక బాలునిగా మన మధ్యలో జన్మించాడు. పశువుల కొట్టాన్ని ఎంచుకొని అందులో ఆ అపవిత్రతలో అశుద్ధతలో ఆయన పవిత్రునిగా జన్మించాడు. కాబట్టి ఆయన జననము మనకు 2 విషయాలు బోధిస్తుంది. మొదటిది, పశువుల కొట్టంలో పరలోకం పుట్టింది. రెండవది, పశువుల కొట్టంలో పరోపకారం పుట్టింది. ఈ లోకము పాపంతో నిండి ఉండగా, అపవిత్రతతో నిండి ఉండగా, అనైతికత జీవితంతో నిండి ఉండగా, ఇటువంటి పాపభూయిష్టమైన లోకములో ఒక పవిత్రుడు జన్మించాడంటే ఈ లోకాన్ని పావనం చేయడానికి, పవిత్రం చేయడానికి, పరిశుద్ధం చేయడానికి, అందరినీ కూడా మంచి మనుషులుగా మార్చి రక్షణ ఇవ్వడానికి అందుకొరకే యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడు. రెండవది ఇంకా ముఖ్యమైనది, ఆయన జన్మించింది ఆయన కొరకు కాదు, ప్రజలందరి కొరకు, మానవాళి కొరకు, అందరూ రక్షింపబడాలి అన్నటువంటి ఒక ఆశయం కొరకు ఆయన జన్మించాడు. అందుకొరకే జీవించాడు, అందుకే తన ప్రాణాన్ని సమర్పించాడు. పరోపకారం, అందరికీ ఉపకారం చేయడం. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, అందరికీ దైవరాజ్య విలువలు బోధిస్తూ ఉన్నాడు, అందరిని ప్రేమించాడు, అందరిని ప్రభు వైపు నడిపించేవాడు, అనేక అద్భుతాల ద్వారా అందరిని ఆదుకున్నాడు. కాబట్టి ఎవరికి అపకారం చేయకుండా ఉపకారం కొరకు తన జీవితాన్ని సమర్పించాడు. అటువంటి పరోపకారము పశువుల కొట్టంలో జన్మించింది. కాబట్టి మనలో కూడా ఇంత గొప్ప వేడుక చేసుకుంటున్నామంటే ఇది ప్రేమ వేడుక, ప్రేమ పండుగ. పరలోకము, ఆ పవిత్రత, మంచితనము మనలో జన్మించాలి. అంతేకాకుండా పరోపకారం ఉదయించాలి. మనలో పరుని పట్ల ద్వేషం కాకుండా, అసూయ కాకుండా, అహం కాకుండా, హింసలు కాకుండా, ఐక్యతగా ఒకే మానవాళిగా మనము ఒక మానవాళి నిర్మించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నిజమైన దేవుడు, నిజమైన మానవుడు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉండగా మానవాళి అందరికీ శుభములు జరగాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీ అందరిని కూడా క్రీస్తు మహిమతో నింపి నడిపించి